బాయ్, మరి వెళ్ళొస్తా, టెంపుల్ పోయి వస్తున్నా. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఎందుకు బయలుదేరుతున్నామని మీకు ఒక డౌట్ వస్తుంది కదా. నేను చెప్తా ఎందుకంటే ఈరోజు మనం బిర్లా మందిర్కి వెళ్తున్నాం. అంటే కేపీహెచ్పి నుంచి బిర్లా మందిర్కి వెళ్ళాలంటే 12 కిలోమీటర్స్ ఉంది. అందుకే మనం మార్నింగ్గా ఒక ప్లానింగ్ చేసుకుని వెళ్తున్నాం బిర్లా మందిర్కి. అది 3 మెంబర్స్ వెళ్తున్నాం ఒకే బండిలో. చూడండి వచ్చి क्या कर रहे जो बच्चे ऊपर खड़े हुए. ఫ్రెండ్స్, బిర్లా మందిర్ టెంపుల్ ఫేమస్ అంట కదా హైదరాబాద్లో. అంటే నేను ఫస్ట్ టైం, అంటే ఈరోజు 2 టైం అయింది. అంటే ఫస్ట్ టైం పోయినా, అంటే నైట్ పోయినా. ఈరోజు మార్నింగ్ వెళ్తున్నా. అంటే ఈ వీడియోని తీస్తున్న లాగ్గా చూడండి. చూసారా ఫ్రెండ్స్, ఎర్రగడ్డ మార్కెట్. అంటే ఇక్కడ ఈరోజు గణేష్ చతుర్థి కదా. అంటే అందరూ భారీ జనాలు మొత్తం ఇది చేస్తున్నారు. గణేష్ని, వినాయకుని విగ్రహాలు తీసుకుంటున్నారు. అలాగే అందరూ గుడ్ మార్నింగ్. చూడండి, तो बात करने नहीं आता उनसे. చూసారా, మార్నింగ్ ఏం ట్రాఫిక్ లేదు, మొత్తం ఖాళీగా ఉంది. తర్వాత పిల్లర్ నంబర్ 1020 ఎస్ఆర్ నగర్లో ఉన్నాం ఇప్పుడు. ఫ్రెండ్స్, ఈ గల్లీలో పోతున్నాం. బండి అక్కడ పార్క్ చేసినాం. తర్వాత చిన్న గల్లీ ఉంది, వెళ్తున్నాం పైన. మీరు చూడండి, గల్లీలో రావాలి మీరు. బండి బయట పెట్టి చూపిస్తా గల్లీ. ఇదే ఫ్రెండ్స్, ఇక్కడ మనము టెంపుల్ లోపల టెంకాయ అన్నీ తీసుకుపోవచ్చు. చూస్తున్నారా, ఇది ఎంట్రన్స్. బిర్లా మందిర్ లోపల వెళ్ళేది. వెళ్తున్నాం బిర్లా మందిర్ లోపల. ఇక్కడ మన పాదరక్షలు పెట్టవచ్చు ఫ్రెండ్స్. లోపల పోయి కనిపిస్తుందా? చూసారా ఫ్రెండ్స్, ఇదే లోపల బిర్లా మందిర్ టెంపుల్. అంటే మనకి ఫోన్ అలౌ లేదంటున్నారు, అందుకే బయట నుంచి చూపిస్తున్నా. తర్వాత ఇక్కడ ఫోన్ పెట్టి లోపల వెళ్తున్నా. చూసారా బిర్లా మందిర్. ఫ్రెండ్స్ చూసారా, లోపల ఫోన్ అలౌ లేదు, అందువల్లనే నేను ఫోన్ తీసుకోలేకపోయినా. లోపల దర్శనం మొత్తం అయిపోయింది, లోపల మొత్తం చూపించిన తర్వాత ఇప్పుడు మనం వెళ్తున్నాం ఖైరతాబాద్. అంటే వినాయక చవితి కదా, ఈరోజు పెద్దది విగ్రహం కూర్చుని పెడతారు కదా, అందుకే అక్కడ చూపించడానికి వెళ్తున్నా ఫ్రెండ్స్. సరేనా?
గైస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.